కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకల ఐలమ్మ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటానికి రజక కులస్తులంతా పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకల ఐలమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు రజక కులస్తులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల మంది రజక కులస్తుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం తమను గుర్తించలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో తమకు తగిన గుర్తింపు ఇచ్చిందంటూ పేర్కొన్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకల ఐలమ్మ పేరు పెట్టిన రేవంత్ రెడ్డి గారికి నాయకత్వం ప్రభాకరణ నాయకత్వం ప్రభాకరణ నాయకత్వం ప్రభాకరణ నాయకత్వం చేతిలో రెండు మాటలు మాట్లాడవలసిందిగా గత 10వ తారీఖు రవీంద్ర భారతిలో జరిగినటువంటి 39వ చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు మరో మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ అయినటువంటి గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నగారికి మేము రజక బాంధవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచ చరిత్రలో అత్యున్నతమైనటువంటి యొక్క ఉద్యమంగా పేరుగాంచినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ యొక్క వీరత్వాన్ని మనము పుస్తకాల్లో చెప్పుకున్నాము తప్ప ఎవరో చెప్తే విన్నాం తప్ప వాళ్ళ గుర్తింపు లేదు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాతనైనా వారి కుటుంబానికి సరైనటువంటి గుర్తింపు వస్తుందని ఆశించాం. కానీ ఆ యొక్క దొర పోకడలతోటి దొర పాలనలో మనకు ప్రజాపాలనలో లేకుండా ఒక స్థానం లేకుండా పోయినటువంటి ఒక సందర్భము. అది ప్రజాపాలన కాదు, దొరపాలన అని 10 సంవత్సరాలు మనం బాధపడుతున్నటువంటి సందర్భంలో రానే వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము. నిజంగా ప్రజాపాలన అనడానికి నిదర్శనం కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం. కాబట్టి ఈ యొక్క తెలంగాణ 11 లక్షల యావత్తు రజక జాతి తరఫున మనము వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.